హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము చెక్కలు చేయబోతున్నాము. దాని ప్రాసెసింగ్ ఏంటి అనేది మీకు అంతా చూపించబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అల్లం ఇంకా పచ్చిమిర్చిని ఇలా పేస్ట్గా చేసి పెట్టుకోవాలి. కరివేపాకుని ఇలా చక్కగా కడుక్కొని ఇప్పుడు కొంచెం తడారిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి సన్నగా. అలాగే ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకున్నాను పొయ్యి మీద. వేడి నీళ్ళు మాత్రమే కలుపుతారు పిండిలో. అందాజాగా కలుపుకోవడమే అండి పిండి. మనకి ఇందులో అంతగా కొలతలేమీ ఉండదు. ఇదిగోండి, ఇక్కడ బియ్య పిండి అయితే తీసుకున్నాము. మేమైతే 1 కేజీన్నర బియ్య పిండి అయితే తీసుకున్నాము. ఇప్పుడు దీనిని కలుపుకుందాము. ఇదిగోండి, కరివేపాకును కూడా ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసేసాను. ఇప్పుడు ఇది పిండిలోకి యాడ్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా పిండిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను కూడా యాడ్ చేసేసాను. అలాగే పెసరపప్పును కూడా అప్పటికప్పుడే నానపెట్టేసి వేసేసుకోవాలి. కడిగి వేసేసుకోవాలి, నానపెట్టకూడదు ఎక్కువసేపు. పెసరపప్పు ఇలా చల్లుకుంటే పలుకు పలుకుగా బాగుంటుంది. నానపెడితే ఏమవుతుందంటే కాలదనమాట సరిగా. పెసరపప్పు ఎక్కువ వేసుకున్నా కానీ మనకి బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు అలాగే ఇందులో రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసుకుందాము. అలాగే ఇప్పుడు అన్నిటికన్నా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు వేడి నీళ్ళు, ఇదంతా పిండి ఒకసారి మిక్స్ చేసుకుని ఆ వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ముద్దల్లాగా చేసుకోవాలి. ఇలా ఫస్ట్ పిండి అంతటికి కూడా ఇవన్నీ పట్టేలాగా అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ పిల్లలకి స్నాక్స్ పంపించాలి కాబట్టి ఏవి చేసినా కానీ సరిగా ఇంట్లో అంటే స్టాక్ ఉండవన్నమాట. స్కూల్కి స్నాక్స్ అయితే కంపల్సరీ కదా పిల్లలకి. సో అలా పంపించడానికి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలండి, తప్పట్లేదు ఎంత అవాయిడ్ చేద్దామన్నా కానీ. ఇప్పుడు ఈ వేడి వేడి నీళ్ళని పిండిలో ఇలా పోసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. అది మనం చూసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువైతే పిండి ఏమవుతుంది అంటే జారైపోతుంది కదా, సో ప్రాబ్లం అవుతుంది. వేడి నీళ్ళు పోయడం వల్ల పిండి అనేది కొంచెం ఉమ్మగిల్లినట్టుగా అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా అందులోంచి తడి బయటకు వస్తుంది. మనం కొంచెం గట్టిగా కలుపుకున్నా కానీ తర్వాత నానితే అది ఇంకా లూజ్ అవుతుంది అనమాట. కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. పూరీ ప్రెస్ తీసుకొని ఈ పైన ఉన్న రౌండ్ దానికి ఇలా కవర్, ఏదైనా పాలిథిన్ కవర్ కట్టేసుకోవాలి. పూరీ ప్రెస్ మీద ఒత్తుకుంటే చక్కలు చక్కగా వస్తాయి. ఇది కొంచెం ఉమ్మగిల్లిన తర్వాత వేడి నీళ్ళు వేసి కలుపుతాం కదా, కొంచెం సేపు అయితే పక్కన పెట్టేయాలి. ఇప్పుడు దీనిని చిన్న చిన్న ముద్దలుగా అయితే కలుపుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత. లేదు అంటే పిండి కాలుతూ ఉంటుంది కదా, కొన్ని చన్నీళ్ళు తీసుకొని అలా చేయి తడి చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, ముద్ద అయిపోతుంది. మనకి తక్కువ అనిపిస్తే మళ్ళీ ఆ కలుపుకున్న వేడి నీళ్ళు కొన్ని చల్లుకుంటూ కూడా మనం ముద్దలాగా అయితే కలుపుకోవచ్చు. ఒకవైపు అయితే మూకుడు పెట్టేసి ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేడవుతూ ఉంటుంది కదా మనం పిండి కలుపుకునేసరికి. పిండిని చక్కగా ఇలా ముద్దల్లాగా చేసి పెట్టుకున్నాము. ఇదిగోండి, కొంచెం అంతా ఈ సైజు పిండిని తీసుకొని చక్కగా ఇలా నూనె రాసుకొని ఉండ చేసుకున్నాను. ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెప్పి ఒక చిన్న ముద్ద అయితే వేసాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనం ఫస్ట్ చేసిన చెక్క అయితే ఉండ పెద్దదైపోయింది. అదిగోండి, మిగిలినవి అయితే సేమ్ సైజ్ వచ్చాయి. చక్కగా పేపర్ మీద వేస్తున్నాను. ఇలా పేపర్ మీద వేసుకొని చక్కగా తీసి కాల్ చేసుకోవచ్చు. మా చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.